పోలీసులా? అమ్మో! వారికి సాఫ్ట్ హార్ట్ ఉండదు. ఎప్పుడూ అనుమానపు చూపులే, అవమానపు మాటలే. వాళ్లకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నా, ఏ షాపులో ఏం తీసుకున్నా ఫ్రీగా ఇవ్వమని రుబాబు. కేసులు క్లోజ్ చేయాలన్న ప్రెజర్తో అమాయకులను ఇరికిస్తారు అనే ఆరోపణలు పోలీసుల గురించి వింటూనే ఉంటాం. కానీ అందరూ అలా ఉండరు. పోలీసైనంత మాత్రాన అందరూ ఒకే రకంగా ఉంటారు అనుకోవటం పొరపాటు. ఆ కోవలోకే చెందుతారు ఈ పోలీస్ కానిస్టేబుల్. ఈయనకు యూత్లో ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈయన చేస్తున్న పనికి డిపార్ట్మెంట్లో కొందరు నవ్వుకున్న వాళ్ళూ ఉన్నారు, కొందరు అభినందించిన వాళ్ళూ ఉన్నారు. కానీ వెక్కిరింతలకు లొంగక, పొగడ్తలకు పొంగకుండా తాను చేస్తున్న పనిని చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇంతకీ ఆయనేం చేస్తున్నారు? యూత్లో ఎందుకంత క్రేజ్ పెరిగింది? గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ప్రైవేటు ఎంప్లాయ్ అయినా ఒక్కసారి సంపాదించటం మొదలు పెడితే తన గురించి కాకుండా ఫ్యామిలీ గురించే ఆలోచిస్తారు. వచ్చే నెల జీతంతో ఇంట్లోకి అది కొనాలి, ఇది కొనాలి. జీతం డబ్బులు సరిపోవు. కాబట్టి ఓ 2 నెలలు ఆగి ఇది తీసుకోవాలి అంటూ లెక్కలు వేసుకుంటారు. ఇంకా పెళ్లి, పిల్లలు బాధ్యత వస్తే అంతే. ప్రతి రూపాయిని తన పిల్లల కోసమే కూడబెడతారు. కానీ ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అమిత్ లాథియా ఆలోచన మాత్రం వేరు. తాను పడ్డ కష్టాలు మిగిలిన పిల్లలు పడకూడదని నిర్ణయించుకున్నాడు అమిత్. హర్యానాలోని సోనీపట్లోని సెక్టార్ 23కు చెందిన అమిత్ నిరుపేద కుటుంబంలో పుట్టారు. చిన్నప్పటి నుంచి చిన్న చిన్న ఆశలు నెరవేరాలన్నా వాటి కోసం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. తన వయసు పిల్లలతో ఆడుకోవటానికి వెళ్లాలన్నా ఎక్కడో భయం. వాళ్ళు ఎక్కడ తనని వెక్కిరిస్తారో అని. అదంతా మారాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మాడు అమిత్. అలా చదువుపై దృష్టి పెట్టాడు. అన్నింటా ఫస్ట్ వచ్చేవాడు అమిత్. చదువుతో పాటు ఆటల్లో కూడా ముందుండేవాడు అమిత్. అమిత్ తండ్రి రైతు, పొలంలో పనులు చేసేవాడు. అతని అన్నయ్య స్క్రాప్ డీలర్గా పనిచేసేవాడు. నాన్న, అన్న సంపాదన వల్ల ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు తగ్గాయి. పైగా అమిత్ స్పోర్ట్స్లో బాగా రాణించటంతో అటువైపు దృష్టి పెట్టాడు. కానీ ఇంతలోనే తండ్రి గుండెపోటుతో చనిపోవటంతో స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలనుకున్న అమిత్ కలలు చెదిరిపోయాయి. అప్పటి వరకు ఊరికి దగ్గరలో ఉన్న సిటీలో స్పోర్ట్స్లో కోచింగ్ తీసుకుంటున్న అమిత్ తిరిగి గ్రామానికి వచ్చేశాడు. ఆటలపై దృష్టి పెట్టినా చదువుని మాత్రం దూరం పెట్టలేదు. ఇప్పుడు స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అంత స్తోమత ఇప్పుడు లేదు. భారమంతా అన్నయ్య మీదే ఉందని ఆలోచించిన అమిత్ అన్నయ్యకు తోడు అవ్వాలని అనుకున్నాడు. అలా పోలీస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం మొదలుపెట్టాడు. పోలీస్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకున్నాడు అమిత్. కానీ ఫీజు 3,000 రూపాయలు. అంత డబ్బు తన దగ్గర లేదు. అన్నయ్యని అడిగి ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు. దీంతో ఓ చిన్న టీ షాపులో పనిచేయడం మొదలుపెట్టాడు. అక్కడ 3 నెలలు పనిచేసి టీ అమ్మితే వచ్చిన డబ్బుతో కోచింగ్ ఫీజును కట్టాడు అమిత్. కోచింగ్ సెంటర్లో పెట్టే ఎగ్జామ్స్లో తనదైన మార్కు చూపించి అక్కడి టీచర్స్ దృష్టిలో పడ్డాడు అమిత్. అమిత్ గురించి, అతని ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న ఓ టీచర్ అమిత్ ఫీజుని మాఫీ చేసి ఫ్రీగా కోచింగ్ ఇప్పించారు. ఇక అప్పుడే డిసైడ్ అయ్యారు అమిత్, తాను కూడా పేదవారి కోసం ఏదైనా చెయ్యాలి అని. 2010లో అమిత్కు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి అణగారిన వాళ్లకు, పేదరికంలో ఉన్న పిల్లలను చేరదీయటం మొదలుపెట్టారు. తన ఫస్ట్ బ్యాచ్ను 2012లో 10 మందితో స్టార్ట్ చేశారు. పేద విద్యార్థులకు అవసరమైన బుక్స్, బట్టలతో పాటు కోచింగ్ ఇవ్వటం, వారు ఉండటం కోసం 4 ఫ్లాట్లను అద్దెకు తీసుకున్నాడు. కుర్చీలు, టేబుళ్లు, మంచాలు, లైబ్రరీతో సహా అవసరమైన అన్నిటినీ విద్యార్థులకు అందుబాటులో ఉంచారు అమిత్. అలా ఇప్పటివరకు 350 మంది నిరుపేద పిల్లలకు కోచింగ్ ఇచ్చారు. అమిత్ నెల జీతం దాదాపు వీరి కోసమే ఖర్చైపోతుంది. అమిత్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎక్కడా వృధాగా పోలేదు. అమిత్ సాయంతో కోచింగ్ తీసుకున్న వారిలో 185 మంది విద్యార్థులు గవర్నమెంట్ ఉద్యోగాలు సంపాదించారు. మొత్తం 350 మంది విద్యార్థులలో 185 మంది ఎస్ఎస్సి, సిజిఎల్, హెచ్ఎస్ఎస్సి, చండీగఢ్ పోలీస్, ఐటీ కానిస్టేబుల్ ఆఫీసర్స్గా ఉద్యోగాలు సాధించారు. పేద మధ్యతరగతి పిల్లలకు ఎన్నో ఆశలు ఉంటాయి. వారికి కొంచెం సాయం అందిస్తే చాలు, బెటర్ ఇండియాను వారు నిర్మిస్తారు అంటారు అమిత్. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా చదువుకోవటానికి పడ్డ ఇబ్బందులు మరొకరు పడకూడదన్న ఉద్దేశంతోనే తాను పేదవారికి సాయం చేస్తున్నట్టు చెప్పారు అమిత్. నెలవారీ జీతం మొత్తం
పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చు పెట్టేస్తే మీ భార్య ఏమీ అనటం లేదా అని అడిగితే, నా మ్యారేజ్ టైంలోనే నేను పేదవారి కోసం ఏం చేయాలని అనుకుంటున్నానో క్లియర్గా నా భార్య మంజుకి చెప్పాను. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తాను కూడా నాకు సాయం చేస్తానని చెప్పింది. తన సపోర్టు లేకుండా నేను ఇలా చేయలేను కదా అంటూ గర్వంగా చెబుతారు అమిత్. అమిత్ భార్య మంజు సోనీపట్లోని గవర్నమెంట్ కాలేజీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఇంటి ఖర్చులన్నీ ఆమె చూసుకుంటోంది. ఇక తన ఫ్రీ టైంలో భర్తకు సాయంగా కోచింగ్ సెంటర్కు వెళ్లి అక్కడ వారికి కోచింగ్ ఇస్తుంది. ఇక అక్కడే కోచింగ్ తీసుకొని ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా అయిన వారు అమిత్కు సాయంగా నిలుస్తున్నారు. వారి వంతి సాయంగా కోచింగ్ సెంటర్కు ఆర్థిక సాయం అందిస్తున్నారు. అమిత్ సార్ ఆశయంతోనే మేము ఇప్పుడు ప్రభుత్వ అధికారులమయ్యాం. మాలాంటి ఇంకెందరి కోసమో పనిచేస్తున్న అమిత్ సార్కు మా వంతు సాయం చేస్తాం అంటున్నారు పూర్వ విద్యార్థులు. అంతేకాదు, వారికి ఫ్రీ టైంలో కోచింగ్ సెంటర్కు వచ్చి విద్యార్థులకు పాఠాలు కూడా చెబుతున్నారు. నాకు వచ్చే జీతంతో సంవత్సరానికి 30 మంది విద్యార్థులకే కోచింగ్ ఇవ్వగలుగుతున్నా. నేను ఆర్థిక సాయం ఎవరినీ అడగటం లేదు. కానీ స్టేషనరీ, నోట్బుక్స్, పాత పుస్తకాలు, రేషన్ వంటి వాటిని ప్రజలు విరాళంగా ఇస్తే ఎంతో సాయం చేసిన వారు అవుతారు అని విజ్ఞప్తి చేస్తున్నారు అమిత్. నిజంగా చాలా గ్రేట్ కదా. నా పిల్లలకు పిల్లలు కూర్చొని తిన్నా తరిగిపోని ఆస్తిని కూడబెట్టాలని ఆలోచించే ఈ రోజుల్లో పేదవారి పిల్లల కోసం ఇంత ఆరాటపడుతున్న అమిత్ ఎంతో మందికి ఆదర్శం. సార్, నిజంగా మీరు గ్రేట్. మీ హార్డ్ వర్క్ కి మా జే మీడియా తరపున ఇదే మా సెల్యూట్.